ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషా? ఆ అన్ని ఫుల్లే, చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు, జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి. బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఎవడు ఈక పీకి ఇస్తానన్న వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు. ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ కొట్టదు కొట్టదు కొట్టదు, బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయట పెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? అబ్బా! అమ్మో, ఎవరు వచ్చినట్టున్నారు. ఫుల్ పికప్ తో బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా దా, దా, దా. ఐ, ఓ! ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుందే. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం ఉంటే 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస ఆ? హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా? ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఆ, ఇదా? యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది? యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ చేయి. వద్దు వద్దు, వద్దు, వద్దు. నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు? సరే, నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే, తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకో. హంస మై డియర్, నిన్ను కాదు హంస. అమ్మా అమ్మ అమ్మ, నా బెడ్ మీద నేనే పడుకోను, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా, కొడతా బెల్లు లేదా? నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? అయ్యో, రెండు వైపులా కాళ్ళ, మరి తల ఏమైందబ్బా? ల్యాండర్ కేసు ఉంటాడా? అరే అమీర్, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. లే, అబ్బా! నేను చెప్పానా లేదా? నన్ను విరిగిపోయింది నాయన. అయ్యో బాబా, అబ్బో! అమ్మో, మీద కొట్టదు, కింద తగ్గి చచ్చిపోతా నాయన. అబ్బో, 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 అయ్యో, అబ్బా! నీకు దండం పెడతాను, ఆపే అన్న. అన్న, అమ్మో, అమ్మా, అన్న, ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వేయించుకు వాయించుకు తింటాను. నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా ఇవన్నీ విద్య. ఇంకా నన్ను వదిలే. బతిమాలుతున్నావు కనుక బతికిపోతా. డ్రిల్కే డ్రిల్ నేర్పిన
నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో నా మొహాన కాదన్నా, నీ మొహాన వెళ్తిరేసుకో అన్నా. ఆ? నువ్వా? ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు? నా సంగతి తెలిసేది మీ ఇద్దరిని మఠా చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు. అమ్మా, ఆవా. రేయ్! ఆ. నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యావ్ మ్యావ్ అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా, మా గూడూరులో నీది ఏ ఏరియా? అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు. తెలిస్తే పిసికేస్తది. ఆలోచిద్దాం. ఆ, అవును బ్రదరు, ఆ, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఆ, ఎప్పుడు? ఇప్పుడే గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేదేంట్రా, నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా ఆ. థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు ఓ పని చేయి, ఆ, మూడో సెటప్ గురించి ఆ. అబ్దుల్ ఓకే. ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ, గిరిజన స్త్రీ. బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఎవరు? ఏంటి? నిన్ను ప్రేమించిందా? అబ్బా, నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో, బాగున్నావా నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బానే ఉన్నాను గానీ నువ్వు అక్కడే ఆగు. దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తారాబాయ్. పుతిలి బాయ్. పుత్తిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడొద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అబ్బా! అమ్మా, ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిటె తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, ఆ? అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. ఆ? అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. ఆ? యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు, అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయన. నాన్న, నువ్వు లోపలికి రా చెప్తా. కాశ్మీర్ నాన్న, రా నేను నాయనా. యుద్ధం చేస్తాను. రా బాబు. మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో, చిన్నోడు మెక్డవలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయక చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. ఆ? నువ్వు నన్ను వాడికి కోకిల అని పరిచయం చేస్తావు. మ్. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే ఆ. అంటాడు. ఎక్కడో బోర్డర్లో బతికే వాడు ఆ. ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను, చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందానా అన్న? అందింది నాన్న, ఆహా. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? ఆ, టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? ఆ? ఆ, సారు మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైనంటే ఆ పైన అచ్చా ఊరుకో. నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు, రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం. వెళ్దాం. పాపాయి పుతిలి, గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వేసుకోటి. ఆహా, మామూలా స్పెషలా? రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏడ్చినట్టు. ఎందుకుండదు, కప్పు కడిగిస్తే స్పెషాలిటీ, కడగకుండా ఇస్తే ఆర్డినరీ టీగా వీడికి ఇచ్చినట్టు. టీ క్యాన్సిల్. మా డ్రిల్ కనిపించాడా అండి? ఇగో డ్రిల్ అంటే గుర్తొచ్చింది. నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్ గా తెప్పించమని మామిడి కావాలట. అమీర్ ఖాన్ క్యాష్ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాషులు చెక్కులు అన్ని ఉంటాయా? తెప్పించమయ్యా. ఇగో నీ దగ్గర క్యాష్ అని ఉందా? ఆ క్యాష్ ఫిట్టింగ్ లో డ్రిల్ కు పెడతా. వెళ్ళండి. ఈ డ్రిల్ బెల్ ఫుల్ గా వాయించేస్తున్నారు. మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్,
ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్, దీంతో పాటు జేబు చిల్లింగ్. మళ్ళీ చిల్లింగు. ఆ? ఆ అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు. ఆ అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట, తీసుకురాపో. క్యాష్ ఇచ్చాడా? బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ చెక్కులు ఉంటాయా? ఉండేది. నేనల్లేదు, వాడన్నాడు. ఇదిగో లిస్టు. చదువు. నేరేడు మారేడు వటపత్త జిల్లాడు ఉమ్మెత్త సర్వాణి కలబంద ఉన్నాడు. ఏంటి మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలా నా పిండా కూడా, అవి మర్చిపోయి చాలా కాలమైంది. ఆ. రేపు వినాయక చవితి పండగ కదా, ఆ. పూజ సామాన్ల లిస్టు ఆ. రాసి మీకు ఇచ్చాడు తెమ్మని. ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి? రామాలయంలో హుసేన్ గారి పెత్తనం లాగా. ఇదేనండి బాబు, హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది. అమ్మను గొట్ట, ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం. ఒక్క కాయ కొడితే 2 చెప్పలు. కరెక్ట్. బొరలేదురా నీకు? టేప్ రికార్డ్ మీద గడ్డి పెడతా గుడ్డి. గట్టి కాదండి, అది పత్రి. పత్ర చూసుకోండి. పచ్చగడ్డిలా ఉంది. అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదన్నమాట. ఎందుకు తెలీదు? రే శాస్త్రి, ఏంట్రా? రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా. పండగ పండగ ఉందిరా. రంజానా బక్రీదా? పండగ పండగ. ఆహా, రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి శ్రీ 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 ఖాన్ గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు డ్రిల్. ఏంటి సెట్ అయ్యరా? అబ్దుల్లా గారికి ఫోన్ చేసి కోకిల్ గారు మూడో చట్టం గురించి చెప్పొద్దాం. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. హలో అబ్దుల్లా గారు, వద్దండి. కోకిల- ఇది రిమోట్ సార్. ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు? 3 పెళ్ళాలకు ఒక్కడే మొగుడు సార్. సార్ మీకు దండం పెడతాను, మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే నేను మా ఊరెళ్ళి 3 పెళ్ళాలతో కాపురం చేసి కుడువలు పండగ చేసుకుని పుట్టతేనే పులిగోరు తెస్తాను సార్. మీరు మెళ్ళో కట్టుకోవచ్చు. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి ఓకే. పో, పో. జై గణేష్ మహారాజ్ కి, జై. జై గణేష్ మహారాజ్ కి, జై. జై గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను. ఒరే అమీర్ ఖాన్, ఈ అమర్నాథ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా, నువ్వే. ఇన్షాల్లా. అమీర్ ఖాన్ అంటే వాడే అమర్నాథ్ శాస్త్రి. అయితే వాడు వీడుగా వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు. ఏంటి గోల్మాల్? ఇదేదో గూడు పుట్టనిలా ఉంది, చెప్తారా? అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం. దాట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ నెత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఆ? బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? ఆ? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు. ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను అటు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి. ఒకరిని తీసేయండి. కరెక్ట్, అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. ఆ కోయడు ఏమన్నాడు? ఏరిని ఎంగిలి సిగరెట్ పీకలని కుప్పగా పోసాయి. ఓ శా. అది ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురుగుపిడిని వేసేసి ఏసా. శుద్ధ కర్పూరాన్ని అరచేతిలో వేసేసుకోవాయ్. చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది. కుప్పకి పెట్టేసే. పెట్టా. మంట లేద్ది, నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది, నీ దరిద్రం తీరుద్ది, ఆడికి శని మొదలవుద్ది. పొగ స్టార్ట్ అయింది. ఆడికి శని, నాకు దరిద్రం. ఎట్ ఏ టైం స్టార్ట్. ఏయ్, ఏంటి నవ్వుతున్నారు? నథింగ్ సార్. స్టాప్ ఇట్. సార్ సార్ పొగ వస్తుంది సార్. అరే ఆ పొగేంటి? మీరు కూర్చోండి, కూర్చోండి. సిడాన్ సిడాన్.
కోకిల్ గారా ఏం చేస్తున్నారు సార్? మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా, రామన్ పిల్లే టైపు. వెళ్ళి ఎల్లబయ్యా. ఏం చేస్తున్నావు ఇక్కడ? సిగరెట్లు కలుస్తున్నాను సార్. అరే చూప్, సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తే నువ్వు పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కాలుస్తావు బే. కాల్చడం అంటే ఉప్పు అని కాల్చడం కాదండి, ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టే. యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003. అయ్యరో అయ్యరో లెటర్స్ తీసుకో. శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా? అంటే మీ ఇంట్లో పెళ్ళైతే పబ్లిక్ హాలిడే ఇస్తారా? మోహన్ చూడు రాత్రి అంతా పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ రేట్ పోసిన వాట్ల తీసుకో. గుడి నుంచి సత్రం దాకా పెట్రోల్ మార్క్స్ స్లైడ్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమీర్ ఖాన్ గారికి మన పద్ధతులు ఏవీ తెలియవు. ఇవ్వు పూసుకోండి. ఇవిగోండి ఉత్తరాలు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చి వెళ్ళాడు. హాయ్. హాయ్. మాస్టరు మాస్టరు ఇస్తారా? అబ్బా మా మాస్టర్ అండి. నీ అంటున్నావు? ఫ్రెషేనా? ఛీ, నేను ఫ్రెష్ ఏంటండి? అవు. ఆహా, ఎప్పుడూ మధ్యాహ్నం స్నానం చేశానంటున్నా. అమ్మయ్యా, కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు, గుండెలు పగిలిపోతాయి. సారీ. విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్. ఈ తెల్లబడికి ఆదృష్టం కూడానా? పాడు మగాళ్ళు నోటితో విషయంలో ఫిజికల్ గా మిస్సింగ్లు. చిరిగింది బట్ట. దెబ్బ తగిలితే తగిలింది కానీ ఫ్లవర్ బొకే ఫ్రీగా దొరికింది. ఏడ్చినట్టుంది. ఈ లెటర్స్ ఏంటయ్యా? లవ్ లెటర్సా? అమర్నాథ్ శాస్త్రి కేర్ ఆఫ్ అమీర్ ఖాన్, ఐఆర్ఎంఎస్, అబ్దుల్లా కాలేజ్, హైదరాబాద్. ఇక్కడ చూడు, అమర్నాథ శాస్త్రి సన్ ఆఫ్ ప్రభంజన శాస్త్రి, పరమేశ్వరపురం, కృష్ణా జిల్లా. ఫ్రమ్ లలిత, పరమేశ్వరపురం. ఇక్కడ చూడు, లలిత ప్రియమైన అన్నయ్యకు చెల్లెలు లలిత రాయినది, నీకు నరారి కాలేజీ నుంచి కాలింగ్ లెటర్స్ వచ్చాయి. నువ్వు చెప్పినట్టే అమీర్ ఖాన్ పేరు మీద అయ్యర్ మెస్సుకి అబ్దుల్లా కాలేజీకే పోస్టు చేస్తున్నా. ఏంటిది? అమర్నాథ్ శాస్త్రి అమీర్ ఖాన్ ఒకళ్ళ ఇద్దరా? లేదు, ఇద్దరు ఒక్కడే, ఒక్కడే ఇద్దరు. మోకాలికి బోడిగుండికి ముడిపడిపోయింది డ్రిల్లో. ఈ దెబ్బతో వాడికి నోకలు చల్లో. లంగాలెత్తికి పచ్చడి చేసి నా పెండాకుడు మళ్ళీ గుళ్ళో కాలు పెడితే తప్ప నాకు ఈ టార్చర్స్ తప్పు. భూలోకం పెద్ద దారుణం జరిగిపోయిందయ్యా. నేనేమన్నా జరగలేదన్నానా? వాళ్ళిద్దరు పెద్ద ముదుర్లయ్యా. నేనేమన్నా లేతలన్నానా? అంతా కలిసి ఆడుతున్న నాటకమయ్యా. నేనేమన్నా సినిమా అన్నానా? వాళ్ళ గుట్టు మన ఇద్దరం బయట పెట్టాలయ్యా. నేనేమన్నా లోపల పెట్టాలి అన్నానా? అర్జెంట్ గా నువ్వు నరహరికి, నేను అబ్దుల్లాకి చెప్పేద్దామయ్యా. నేనేమన్నా వద్దన్నానా అని అన్నావంటే చంప. ఏమిటి నా పెళ్ళాం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫేర్స్ పెట్టుకుందా? ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు శుభవాళ్లకు. ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలెత్తిన ప్రేమికుడు క్వార్టర్ పంపించి ఆఫ్ లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో. తేల్చుకుంటా. నేనసలే అనుమానపు కుక్కని. డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్ అని. ఇప్పుడు ఎందుకండి, తర్వాత వెళ్తాను. ఇప్పుడే వెళ్ళు. వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు. ఇప్పుడు బాగుండదండి. బాగుంటుంది, ఇలాంటి టైంలోనే బాగుంటుంది. వెళ్ళు వెళ్ళు. అలాగే. మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా. అమ్మాయి పుత్లి, కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా. ఒంటరిగానే వెళ్ళని. నేనసలే అనుమానపు కుక్కని. సీక్రెట్ గా ఫాలో అయి లుక్ అని. వీడి ఆవేశం చూస్తుంటే మెస్సును ముంచేలా ఉన్నాడే. ఒరేయ్, ఆగు. మాస్టరు మాస్టరు ఏక్ సెకండ్ రేయ్, ఎవరో తలుపు కొడుతున్నారా? నేను బిజీగా ఉన్నాను రా. మాస్టరు నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. రేయ్ రేయ్, నేను ఫోన్ లో మాట్లాడుతున్నారా? వెళ్ళు. రేంసం ఇప్పుడు అయిపోయింది కదా, ఓపెన్ చేయి. తెరితో. ఓకే ఓకే. మాస్టరు మాస్టరు అబ్బా, మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను మాస్టరు, ఇప్పటికి దొరికారు. ఏంటి మాస్టరు? ఏంటి ఏంటి మాస్టరు? లోపలికి వచ్చేయ్. లోపలికి రమ్మని పిలుస్తున్నాడు, చూసావా? చూశాను. అయ్యో మాస్టరు, అమ్మో, గట్టిగా కౌగులించుకున్నారా బాబు. ఎవరైనా చూస్తారు. అయ్యో మాస్టరు, ఎక్కడా? అక్కడ అదిగో పక్క. ఆ పక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమీర్ ఖాన్ గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్ లో పడేస్తోంది. యా అల్లా,
ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయట పడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు మేము పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా? ఇలా అయ్యరు ఈ 100 నీదాగా నాదే. పొద్దుటే ఇక్కడ దాచా. తీసుకో. ఆ. ఎక్కు, ఎక్కు. అయ్యో, ఒరే చచ్చాను రోయ్. అయ్యో, అమ్మో. ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్. ప్రామిస్. నేను చేయలేదు. అచ్చా, అచ్చా. నువ్వు నోరు పోయి రాలుచ్చా. ఏమండి ఏమండి ఆగండి. కోకిల నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. పద, హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ స్లోగా. ఓహో, వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అని అడుగుతున్నాను. ఎస్ ఎస్ ఐఎమ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎం ధర్మరాజు. షల్ వి ప్రొసీడ్? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబే తొందర కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఓ ఈజ్ ఏ పొలిటీషియన్? అవునండి, మావాడు పెద్ద పొలిటీషియన్. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ, ఎంఐఎం, అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్. కోకిలా విన్నావా? నమస్తే సార్. ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను, అయినా నా కాంపౌండ్ లోనే ఉండి ఇంత రగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి. చచ్చా, నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను ఛ! నేను చెప్తాను పడుకో. నాకు అర్థమైంది, మొత్తం టోటల్ అర్థమైపోయింది నాకు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్. అయ్యో మీరు కష్టపడకండి. ఇంకా అవన్నీ మేము చెప్తే చెప్తాంగా, బాగుండదు. మేము చెప్తాము. మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు. అవును సార్, అదే అంటున్నారు సార్. సమజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా. మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. యాదరకు. లేదురా, ఇంకా finish అవ్వలేదు. నువ్వు పడుకో. నేను ఇంకా సర్నాశనం చేయాలి. నేను పర్సనల్ గా ఫోన్ చేస్తా. పడుకోరా, నిన్ను నేను చంపుతాగా. ఎన్నిసార్లు గోకుతున్నందుకు సారీ. ఇతను ఎలాగైనా మాట్లాడాలండి. మాట్లాడతాడు కదండి. నేను కమ్మనా ఎత్తుకొని పాలిస్తూ గుణింతాలు నేర్పించడానికి? నా గుణింతాలు వచ్చినాయి. డా గుడిస్తే డి, డి కింద క్రావడిస్తే డ్రి, లా కొమ్మిస్తే లు కింద లావతిస్తే లు, డ్రిల్. వావ్, గ్రాండ్ సక్సెస్. ఇతనికి వాయిస్ వచ్చేసింది. కానీ ఇతను ఎలాగ వాగితే వాయిస్ స్టక్ అయిపోతుంది, స్ట్రెయిన్ అవటం వల్ల. అలాంటప్పుడు ఇతని నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, దాన్ని నాభి కింద అంటే ఆ బొడ్డు కింద కొట్టాలి. వెంటనే వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్ప్రే నా దగ్గర దొరుకుతుంది అనమాట. అర్థమైందండి. వెంటనే ఆ స్ప్రేలు 32 42 నాకు ఇచ్చి వీరిని రిలీజ్ చేయండి. వీరితో చాలా పని ఉందన్నమాట. ఇప్పుడే తెస్తా, ఇక్కడే ఉండండి. డ్రిల్లు నువ్వు ఆ కిటికీలో చూసినట్టు టకటకాపు చెప్పాలి. బాగా పట్టి పట్టు. ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు. నీ మీద నా ఫ్యూచర్ బేస్ అయ్యి ఉంది. అర్థం చేసుకో. అర్థం, వ్యర్థం, డాక్టర్ స్వార్థం, స్ప్రే, శబ్దం, డాక్టర్, నిశార్థం. అయ్యరు సాంబార్ చేస్తే మీ ఎర్రవోళ్ళ చెయ్యాలి. అయ్యరు ఎవడ్రా అయ్యరు?
ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మన వాళ్ళు ఇయ్యరని అయ్యరని బిల్డప్ ఇచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనేం వాగానయ్యరు? బయటికి పోతావా? పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? హా! ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలీబాయ్. పుతిలి. ఏమిటో ఎప్పుడూ నీ పేరు సగం మర్చిపోతుంటా. ఆ బాయ్ మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు. చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వ్యధో మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేసావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్లా కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్నేం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను నాయనా. ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్యారు వీధి చివరి కనపడుతున్నాయి కేకలు? ఏదైనా ఆమోదం అరుస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి, ఉత్తినే. మీరు కూర్చోండి. కూర్చోండి. నువ్వు లోపలికి వెళ్ళి నీ సైజు బోండాలు తీసురా. అట్లాగే. వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్ బోటుకడి తీసుకురామని తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజ్కి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పిన ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఎదవ తెలివితేటలు. ఇదిగోండి. అక్కడ నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లే. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తామంటే బుద్ధి లేకుండా. వాడే 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 చేస్తున్నా, చేస్తున్నా. నీళ్ళు ఏమిటిది? తాళాలు మూర్ఛగదు భూలోకం కాదు. ఎవడా వెళ్తున్నవాడు? అతగాడా మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాను కొబ్బరికాయ, కొబ్బరికాయ అమీర్ ఖాన్, కొబ్బరికాయ అమీర్ ఖాన్, అమీర్ ఖాన్ కొబ్బరికాయ అయిపోయాడంతే. పోతే పోనీ పోరా. ఆగండి 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 సార్. ఎందుకు? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి? ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాంత్రికురాలు ఉండాలి. ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్ తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజ్ లెక్చరరా? అంటే కొంపదీసి వాడు నా విలన్ అమీర్ ఖాన్ గాడు కాదు కదా? అబ్బా, వాడు అమీర్ ఖాన్ కాదండి, శుద్ధ హిందూ. హిందువా? వాడు మా గుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా. కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచ ఊడిలా రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనన్నమాట. అదే మరి. ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. చెక్కుని పేసే. ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా. చేతులు కలుపు. చేతులు కలపంటే చక్కలకి పెడతా ఉంటాయా? చేతులు కలపడం అంటే ఇది. ఓ ఇదా? అదనుకున్నా. మొత్తం నిద్రలో ఉన్నాడు. చెంచం దొరికిందా? వీడి పని గోవిందా. నువ్వు పైనెత్తుకు, నేను కింద నుంచి వస్తా.
వద్దు వద్దు వదిలే 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 చచ్చిపోతాడు వదిలే టైంకి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయిందిరా రేయ్. కోకిల్ గారు, ఏంటి ఇది మీ దొంగ గారికి ఇవ్వండి. ఏంటి మీ దొంగోడిది. అదే మరి, నా దొంగ నీ దొంగ వేరుగా ఉంటారా? ఏదో నిన్ను రక్షించిపోదాక అడిగితే నీ తోచినట్టు మాట్లాడతావు, నీ చావు నువ్వు చావు. సార్ ఆగండి వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే రండి, చూడండి సార్ చూడండి. ఆహా. ఆ. సార్ ఇదంతా ఇదమ్మా. సార్ హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ. మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు, ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్. హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు, ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట. ఐసే దిన్ కా హమే ఇంతజార్ హై. మిస్టర్ కోకిలా, అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, యాద్ రఖో. తీసుకో హారతి. కాలిందా? లేదు, ఐస్ పెట్టినట్టుంది. ఓహో, మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిల. అరుస్తా. ఝన్ 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 తెలుగు వన్